ఎంత ఎంత వాటర్లో ఫ్లో అయ్యి నడుస్తుంది అనమాట. దట్ ఈస్ స్పెషల్ దీస్. అవైతే మిలిటరీ బైక్స్, ఫోల్డింగ్ బైక్స్, సైకిల్స్. ఇది కూడా అదే ఫోల్డింగ్ సైకిల్. సో దిస్ ఈజ్ పారాషూట్. అంటే అప్పట్లో వార్లో ఏమయ్యేదంటే ఇక్కడ హ్యాంగింగ్ చేసుకొని బైక్ని వార్లో అక్కడ పారాషూట్లో దిగి వార్కి వెళ్ళినప్పుడు కొంచెం దూరం వెళ్ళవలసి వస్తుంది కదా, ఈ బైక్ని వాడేవారు అట్లా. అదనమాట ఇది పారాషూట్ అంటారు దీని పేరు. అక్కడ చూడండి అట్లా వార్లో దిగి వాళ్ళు అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాలనుకున్నప్పుడు ఈ బండిని వాడేవారు. అంటే హ్యాంగ్ చేసుకుని దిగేవారు అనమాట పారాషూట్లో. సో దీన్ని పారాషూట్ అంటారు. అదైతే విల్లిస్ జీప్. సో అండ్ ఇవన్నీ మిలిటరీ ఐటమ్స్. ఇది ఓమ్ని అదే మన ఓమ్ని ఇది ఉంది కదా, మోడిఫైడ్. ఇది హెరల్డ్ కారు. అది మీరు విని ఉండరు దాని పేరు కూడా. దాన్ని ఎరగొట్టి చేసింది ఇది. దగ్గర 45-50 years ఓల్డ్ ఇది. దీనికి మినియేచర్ అన్నమాట ఇది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని తయారు చేసాము మేము. ఒకప్పుడు మేము మ్యానుఫ్యాక్చరర్స్ హైదరాబాద్లో. మినీ జీప్ దట్ అదే ఓల్డ్ ఈస్ట్ వెహికల్స్. అప్పట్లో సైకిల్ స్టార్టింగ్లో సైకిల్ ఎలా తయారైంది అనేది ఇవన్నీ మోడల్స్ అవి. అలాగే మినియేచర్స్, ఇవన్నీ మినియేచర్స్. సో ఆస్టిన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఒరిజినల్ కార్ ఇది. పెడల్ కారు. అప్పుడు చిన్నపిల్లలకి కారు తీశాడు, కానీ ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చాయి. ఆస్టిన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇది. రోల్స్ రాయ్స్ రన్నింగ్ మోడల్. ఇది కూడా దగ్గర 35 years ఓల్డ్. అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ మేము చేసాం. ఓన్ మేడ్, హ్యాండ్ మేడ్ ఇదంతా కూడా. వుడన్ ఏదైతే ఉందో ఈ హుడ్ కోసం అనేసి మేము హుడ్ వీల్స్ కనపడాలని వుడన్ లుక్ కోసం వుడ్ తోటి తయారు చేస్తాము. సో అలా. దిస్ ఈజ్ ఈజీ రేటర్. దీన్ని ఈజీ రేటర్ అంటారు. దీని సస్పెన్షన్ చూసారా, దీన్నే ఈజీ రేటర్ అంటారు అన్నమాట. వర్క్ చేస్తుంది. సో దట్ సైకిల్ ట్రైన్ అందరూ కలిసి సైక్లింగ్ చేయొచ్చు. దట్ సైకిల్ ట్రైన్ అంటారు దీన్ని. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గోకాట్. Volkswagen Microbus miniature. నేనే చేస్తాను మేకింగ్. ఓన్ హ్యాండ్ మేడ్. ఇందులో ఏ దాంట్లో కూడా కాంప్రమైజ్ లేదు. నేను
మా సార్ది మా సుధాకర్ గారిది, ఆయనది సుధాకర్ ఆయనే. సో ఆ బైక్ ఉంది కదా, ఆయనదే మినీ బైక్ అని అనుకుంటాడు. అంతకన్నా చిన్న బైక్ నా దగ్గర ఉంది. మా ఇద్దరికి అదే బైక్. మేమిద్దరం అదే ఒక్క మ్యాన్ ఫస్ట్ బైక్. దీని తర్వాత అడ్వాన్స్ నేను తయారు చేసుకున్నా, నా దగ్గర ఉంది. మీరు ఎప్పుడన్నా చూడాలనుకుంటే రండి మా ఇంటికి. ఇంతకన్నా ఎక్కువ కలెక్షన్ ఉంది నా దగ్గర. లిటిల్ కలెక్షన్, నాట్ ఏ బిగ్. ఇంత పెద్దది లేదు, చిన్న చిన్నవి ఉన్నాయి కానీ ఎక్కువ ఉంది. ఇవన్నీ సైకిల్స్ వీళ్ళు హ్యాండ్ మేడ్, మై ఓన్ హ్యాండ్ మేడ్. ఇవన్నీ నేను తయారు చేసిందే. వాళ్ళ ఫాదర్ ఫౌండేషన్ ఆఫ్ గోల్డెన్ ప్రెస్ ఓనర్ అన్నమాట. ఆయన మెయిన్ ఓనర్. నాట్ ఏ జోక్. ఓకే రండి. అదే ఇప్పుడు మీ కార్ చూపించాను కదా, అది చూపిస్తా. ఏంటంటే ఇది అది కాదు, నెక్స్ట్ చూపిస్తా. అది అక్కడ ఉంది. ఇది కంప్లీట్లీ ఓన్ మేడ్ మ్యానుఫ్యాక్చరింగ్, హ్యాండ్ మేడ్. ఇది కూడా హ్యాండ్ మేడ్. మీకు హెరాల్డ్ కార్ చెప్పాను కదా, బస్సు డబుల్ డెక్కర్. సో దట్ ఈస్ రిలేషన్. ఇది స్టాండర్డ్ సూపర్ 10. ఇది దీని రిలేషన్లోనే హెరాల్డ్ అనేది ట్రాంప్ అనేసి ఒక కార్ వచ్చేది. అది మీరు చూసుకోవచ్చు, నెట్లో చెక్ చేస్తే దొరుకుతుంది. అదే కార్ని ఎరగొట్టి ఈ కార్ని తయారు చేస్తాం. అదే 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 హెరాల్డ్ స్టాండర్డ్. ఇది సూపర్ 10. అదే ఇది 45 years నియర్లీ ఓల్డ్. ఫస్ట్ కార్ మాది ఇది. తర్వాత అదే అదే బండిని ఇది జీప్. అంటే అప్పట్లో కొన్ని సంవత్సరాల క్రితము ఫియట్లో ఈ మోడల్ వచ్చింది. అప్పుడు ఎవరికి తెలియదు ఇండియాలో ఈ మోడల్ ఫియట్ కూడా వచ్చిందని. మేమేంటంటే మ్యాగజైన్స్ ఫాలో చేసి 118 యూనో 118 కార్ తెలుసు కదా మీకు. 118 ఫియట్ ఉంది కదా. యాక్చువల్లీ అది 118 కాదు, 124 ఇటాలియన్లో. అక్కడి నుంచి 124 వచ్చి ఇక్కడ 118 అయ్యింది. అది ఫియట్ కారు. దాని మోడల్ చూపించడానికి మన దగ్గర లేదు ప్రజెంట్. సరే నేను మీకు ఫోటో పెడతా. నా దగ్గర చాలా ఉన్నాయి ఇంకా ఎక్స్టెన్షన్.